పీఠం కట్టేశాడు, కట్టెలు పేర్చేశాడు, కుమారుని యొక్క కాలు చేతులు కట్టేశాడు, ఆ యొక్క బలిపీఠం మీద పెట్టేశాడు, కత్తి ఎత్తాడు. అంటే ఎంతవరకు అబ్రహామును పరీక్షించాడు చూడండి కదండి. కొండకి తీసుకెళ్తున్నాడు, కట్టెలు పట్టుకెళ్తున్నాడు, కట్టెలు మోస్తూ ఉన్నాడు కుమారుడు. ఎంతవరకు పరీక్షిస్తున్నాడంటే అబ్రహాముని కత్తి ఎత్తేంత వరకు కూడా అబ్రహామును పరీక్షిస్తున్నాడు. ఒకవేళ కడుపు తీపి అడ్డొస్తుందేమో, కట్టెలు మోస్తున్నాడు కదా, ఎందుకు లేని వెనక్కి తిరిగి వెళ్ళిపోతాడు, ఇంత భారము మొయ్యలేడేమో, ఎందుకు వచ్చిన బలి దేవునికి ఇవ్వటం ఎందుకులే అని చెప్పేసి అబ్రహాము వెనక్కి వెళ్ళలేదు. కొండ ఎక్కాడు, బలిపీఠం కట్టాడు. కాళ్ళు చేతులు కడుతున్నప్పుడు మరి ఇస్సాకు ఏమవ్వాలి? ఏడవాలి కదా, లేదా పారిపోవాలి కదా. ఇస్సాకు కూడా లోబడ్డాడు. అంటే తండ్రికి ఎంత లోబడ్డాడో ఇస్సాకు మనం ఆలోచన చేసుకోవాలి. మరి బలిపీఠం మీద పెట్టినప్పుడైనా తండ్రికి బాధ రావాలిగా. అంటే దేవునికి ఇవ్వటానికి అబ్రహాము ఎంత ఆ త్యాగానికైనా సిద్ధపడ్డాడు. అంటే కత్తి ఎత్తి అంటే ఇంకా ఆల్మోస్ట్ చంపేసే స్థితికి వచ్చేసాడు. అంటే అబ్రహాము అర్పించాను కదండి, కానీ దేని అర్పించాడు? గొర్రె పిల్లను అర్పించాడు. దేవుడు చూడండి ఎంతవరకు శోధించాడు. ఆ ప్లేస్లో ఎవరిని పెట్టాడు? కాబట్టి దేవుడు కొన్ని సార్లు మనము పరీక్షించినప్పుడు మనము చివరి వరకు కూడా నమ్మకంగా ఉండాలి. తర్వాత అబ్రహాము తరాలు చూస్తే ఎంత ఆశీర్వదింపబడ్డాయి. కాబట్టి కీడులో కూడా మేలును చేయగలిగిన శక్తిమంతుడు. కాబట్టి అటువంటి దేవుని నమ్ముకున్న మనం ఏం చేయాలి? ప్రతి విషయంలోనూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. యోబు జీవితాన్ని చూసినట్లయితే యోబును దేవుడు అపవాదికి శోధించడానికి అప్పగించాడు. ఎంతవరకు అంటే కూడా స్నేహితులు, భార్య అందరూ కూడా వదిలి వెళ్ళిపోయేంత వరకు కూడా సాతానికి అప్పగించాడు. అంటే పరీక్షిస్తున్నాడు. స్నేహితులు దూషించారు, భార్య ఏమో దేవుణ్ణి దూషించి చచ్చిపో అంటుంది. మనమైతే దేవానికి స్తోత్రం అంటాం. అటువంటి పరిస్థితుల్లో కుష్టివాది వచ్చినప్పుడు, ఒళ్ళంతా ఆ జబ్బు వచ్చినప్పుడు, ఎవరు దగ్గరికి రానప్పుడు దేవానికి స్తోత్రం అంటావా? పిల్లలు చచ్చిపోయినప్పుడు దేవుడిచ్చాడు, దేవుడు తీసుకున్నాడు. అటువంటి సందర్భంలో దేవుడు స్తుతించాడా? స్తుతించాడు. కాబట్టి మనం ఆలోచన చేసుకోండి. ఈ విషయాలన్నీ కూడా మీకు తెలుసు. మీరు ఆలోచన చేయండి. ఆలోచింప చేసే విధంగా నేను చెబుతూ ఉన్నాను. అంటే యోబు జీవితాన్ని చూసినా, అబ్రహాము జీవితాన్ని చూసినా పరీక్షించాడు. మన జీవితంలో కూడా కొన్ని పరీక్షలు వస్తాయి. వీరెవ్వరు కూడా కష్టం వచ్చిందని దేవుని స్తుతించటం మానేయలేదు. ఆ యొక్క కష్టాల్లో దేవుని స్తుతించటం నేర్చుకున్నారు, దేవుని కోసం సమర్పించటం నేర్చుకున్నారు. తర్వాత వారు ఆశీర్వదింపబడారు. ఆశీర్వాదాలు ఎవరికి కూడా ఊరికిని రావు. మీకు ఈరోజు ఎంతమంది పనికి వెళ్ళారు? మ్యాక్సిమం అందరూ కూడా పనికి వెళ్ళారు. జీతం ఊరికినే ఇస్తారా? పని చేసినందుకు ఇస్తారా? పని చేసినందుకే జీతం ఇస్తాడు, కూలి ఇస్తాడు. పని చేయకుండా గొట్టును కూర్చొని కౌరులు చెప్తే యజమాని డబ్బులు ఇస్తాడా? కూలి ఇస్తాడా? ఎవడు? కాబట్టి దేవుణ్ణి మనం కూడా ఏం చేయాలంటే స్తుతించాలి. మేలును పొందుకోవాలంటే ఏం చేయాలి? మనం దీవింపబడాలంటే ఏం చేయాలి? దేవుని స్తుతించాలి. ఎప్పుడు స్తుతించాలి? కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, ఏ సమయమైనా కూడా ఏం చేయాలి? మనము దేవుని స్తుతించాలి. కాబట్టి చూడండి, పౌలు శీలను కనుక మనం గమనిస్తే అపోస్తల కార్యము 16వ అధ్యాయము 24-25 వచనాలు కనుక అక్కడ మనం చూసినట్లయితే పౌలు శీలలు ఎటువంటి సందర్భంలో, ఎటువంటి పరిస్థితుల్లో వారు పాటలు పాడి దేవుని మహింపరుస్తున్నారో చూడండి ఒకసారి. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలి చెరసాలలోనికి త్రోసి వారి కాళ్ళకు బిగించెను. అంటే ఒక బలమైన బండలు సంఖ్యలు వేసి పౌలు శీలను ఏం చేశారు? బిగించారు. తర్వాత అయితే మధ్యరాత్రి వేళ
పౌలును శేలయు శీలయు దేవునికి ప్రార్థించుచు ప్రార్థించుచు కీర్తనలు పాడు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగెను, చెరసాల పునాదులు ఆదిలెను. చూడండి, ఎప్పుడు దేవుని స్తుతిస్తున్నారు? అన్ని బాగున్నప్పుడా? ఎక్కడున్నారు వీళ్ళు? జైల్లో ఉన్నారు, చెరసాల్లో ఉన్నారు. అలాంటి పరిస్థితులు ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు, పక్కనున్న ఖైదీలు వింటున్నారు. అలాంటి సందర్భంలో ఏం జరిగింది? చెరసాల పునాదులు కదిలిపోయాయి. కాబట్టి ఆలోచన చేయండి, కృతజ్ఞత మనం కలిగి ఉంటే దేవుడు మనలను మరింత ఉన్నతమైన స్థితిలోనికి తీసుకువెళ్తాడు. మనల్ని కొన్ని సందర్భంలో పరిశీలన చేస్తూ ఉంటాడు, అంటే పరీక్షిస్తూ ఉంటాడు మనం ఎంత కృతజ్ఞత కలిగి ఉన్నాము. 136వ కీర్తన భాగం చూడండి. యెహోవా దయాళుడు యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరము ఆయన కృప నిరంతరముండు. యెహోవా ఎవరంటే దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. కాబట్టి మనం ఏం చేయాలి? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే ఆయన కృప ఎప్పుడుంటది? నిరంతరం ఉంటది. ఒక రోజు కాదు, ఒక క్షణము కాదు, ఒక గడియ కాదు, నిరంతరం కూడా ఆయన కృప మనకు తోడుగా ఉంటది. కాబట్టి మన జీవితంలో మేలులు, మన జీవితంలో ఆశీర్వాదాలు కావాలంటే మనం ఏం కలిగి ఉండాలి? కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎవరైనా మనకి కష్టంలో ఉన్నప్పుడు ఆదుకున్నారనుకోండి, దేవుడిలా వచ్చి సహాయం చేశాడు, దేవుడిలా వచ్చి ఆదుకున్నాడని మనం చెప్తాం. దేవుని విషయంలో మనం అట్టి కృతజ్ఞత కలిగి ఉంటున్నామా? ఒక మనిషి వచ్చి సహాయం చేసినప్పుడే నువ్వు దేవునితో ఆపాదిస్తున్నావు కదా. దేవుడులా వచ్చి సహాయం చేసావని దేవునితో సమానమైన స్థితిలోనికి తీసుకువెళ్తున్నావు ఒక మనిషిని. కానీ దేవుణ్ణి ఆరాధించగలిగే స్థితిలో నువ్వు ఆరాధించగలుగుతున్నావా? దేవుని స్తుతించగలిగే విధంగా నువ్వు దేవుని స్తుతించగలుగుతున్నావా? కేవలం ఒక మనిషి ఒక 10,000 రూపాయలు, ఒక 1000 రూపాయలు నీకు సహాయం చేస్తే దేవునితో పోల్చేస్తున్నావే. అటువంటిది ఉన్నతమైన దేవాతి దేవుణ్ణి నిత్యము పరిశుద్ధుడు 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 అని దేవుని స్తుతింపబడుతున్న, నిరంతరము కూడా దేవాతి దూతలతో స్తుతింపబడుతున్న పరిశుద్ధుడైన దేవుడిని మనము నిరంతరము స్తుతించగలుగుతున్నామా? నిత్యము ఆయన ఆరాధించగలుగుతున్నామా అనేది మనము పరిశీలన చేసుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది ప్రియమైన వారు. కాబట్టి ఆలోచన చేద్దాం, దేవునికి మనము కృతజ్ఞత కలిగి ఉన్నామో లేదో ఆలోచన చేసుకోవాలి. ఎటువంటి విషయాల్లో కృతజ్ఞతను తప్పిపోయాము, కృతజ్ఞత చూపించవలసిన పరిస్థితుల్లో కృతజ్ఞత చూపించలేకపోయాము, మనం ఏం చేయాలి? ఆలోచన చేసుకోవాలి. ప్రతి విషయంలో దేవునికి ఏం చేస్తున్నాం? కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నామా? పరిశీలన చేసుకోవాలి. దేవుడు మనల్ని పరీక్షిస్తాడు, మనం తొందరపడకూడదు. దేవుడు ఈ యొక్క పరిస్థితిని ఎందుకు మన జీవితంలోనికి ఆపాదించాడో మనం ఏం చేయాలి? అర్థం చేసుకోవాలి. అబ్రహాములా పరీక్షిస్తున్నాడేమో, యోబులా పరీక్షిస్తున్నాడేమో, పౌలు శీలలాగా మనల్ని బలమైన ఆత్మతో నింపాలనుకుంటున్నాడేమో. మనం ఏం చేయాలి? ఆలోచించాలి. దేవుని యొక్క ఉద్దేశం ఏంటో మనము తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడు మనకు దేవుడు అర్థమవుతాడు. అప్పుడు దేవుని యొక్క చిత్తం ఏంటో మనకు అర్థమవుతుంది. మనం మనిషి యొక్క స్వభావంతో ఆలోచిస్తే, మన యొక్క జ్ఞానంతో ఆలోచిస్తే దేవుడు అర్థం కాడు. ఆయన సర్వోన్నతుడు, సర్వ సృష్టికర్త ఆయన. కాబట్టి మనము ఏదో కొద్దిపాటిగా ఆలోచిస్తే, దేవుని యొక్క స్థితిని చిన్నగా చేసి ఆలోచిస్తే మనకు ఆయన అర్థం కాడు. ఆయన ఉన్నతుడు,
అర్థం కాడు కాబట్టే ఆయన ఎలా వచ్చాడు? మనిషిగా వచ్చాడు. దేవుని అర్థం చేసుకోవాలంటే మన తరం కాదు, మనకు అర్థమవుతాడు అసలు దేవుడు మనం ఎంత ఈ భూప్రపంచం మీద చిన్న జీవితో సమానం. కాబట్టి అటువంటి ఉన్నతమైన దేవుడు, ఆయన స్వరూపాన్ని ఇచ్చిన దేవుడు, ఆయన లక్షణాలు ఇచ్చిన దేవుడు, ఆయన అర్థం చేసుకోవడం మన తరం కాదు కాబట్టి దేవుడే మరలా మనిషిగా వచ్చాడు. కాబట్టి అటువంటి దేవాతి దేవుణ్ణి మనం అర్థం చేసుకోవాలంటే ఏం చేయాలి? వాక్యం దగ్గర రావాలి, వాక్యం చదవాలి, దేవుని తెలుసుకోవాలి, దేవునికి ఏ విధంగా కృతజ్ఞత కలిగి ఉండాలో దేవుని తెలుసుకోవాలి ప్రియమైన వాళ్ళారు. కాబట్టి దేవుని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి మరొక మాట, రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3వ వచన భాగం చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక అంతేకాదు శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలుగజేయునని ఎరిగి శ్రమలయందును అతిశయపడదుము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ఇక్కడ మనము ఆలోచన చేసినట్లయితే గనక రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము చూడండి. అంతేకాదు ఏమంటున్నాడు? శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలిగిస్తుంది. అర్థమవుతానే నా మాటలు? శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షను కలుగు చేస్తాయి. కాబట్టి శ్రమ వచ్చిందని, బాధ వచ్చిందని, ఇబ్బంది వచ్చిందని మనం కృంగిపోయి, లేదా పాస్టర్ గారు ఏదో అన్నారని మందిరం మానేసి ఆదివారం పూట వేరే పనులు ఎట్టుకుని దేవుడు పరీక్షిస్తాడు. నువ్వు ఆదివారము క్రమంగా మందిరానికి వస్తావో రావో కూడా పరీక్షిస్తాడు. ఆ రోజు 2 జీతాలు ఇస్తానంటాడు. ఏమంటారు? 2 కోళ్ళు ఇస్తానంటాడు. ఈ రోజు పని ఉంది, అర్జెంటు, మీరు పని చేయాలంటారు. ఏం చేస్తారు? దేవుని కోసం 2 కోళ్ళ కోసం వెళ్తారా? దేవుని మందిరానికి వస్తారా? అక్కడ మన పరీక్ష నిరీక్షణను కలిగజేస్తుంది. దేవుడు వచ్చే పరీక్ష మన నిరీక్షణ ఏంటో తెలియజేస్తుంది. కాబట్టి ఆయన సన్నిధిని కానీ ఆయన యొక్క మందిరాన్ని కానీ మనం ఏం చేయకూడదు? నిర్లక్ష్యం చేయకూడదు. కాబట్టి మనము ప్రతి ఒక్క విషయంలో ఏం చేయాలి? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మన కుటుంబాలు బాగోవాలి, కుటుంబ వ్యవస్థ బాగోవాలి, మన భర్త బాగోవాలి, మన పిల్లలు బాగోవాలి, మన యజమాని బాగోవాలి అని అనుకున్న వాళ్ళు ఏం చేయాలి? దేవుని సన్నిధికి వచ్చి ఆయనకు ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈరోజు బ్రతికి ఉన్నామంటే ఆయన కృప నిరంతరము నిలుచును. కాబట్టి ఆయన కృప వలనే ఈరోజు ఈ విధంగా ఈ యొక్క కూడికలో మనము ఉన్నాం. లేకపోతే కాబట్టి చూడండి, కాబట్టి ఆయన కృప మన మీద ఉంది కాబట్టి మనం ఏం చేయాలి? దావీదు చూడండి ఇక్కడ ఏమంటున్నాడు? 36వ కీర్తనలో మనం చదువుకున్నాం కదా, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడు. మొదటి మాట చూడండి, యెహోవా అంటండి దయాళుడు అంటండి, దయగలవాడు. అటువంటి దయగల దేవునికి మనం ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన కృప నిరంతరము మన మీద ఉంటుంది. మనం ఎక్కడ దేవుణ్ణి విడిచిపెట్టేస్తున్నామంటే దేవుని మేలులు పొందుకుంటున్నాం, కానీ కృతజ్ఞతలు చెల్లించడం విషయంలో మనం ఏం చేస్తున్నాం? తప్పిపోతున్నాం. శ్రమ వచ్చినప్పుడు, పరీక్ష వచ్చినప్పుడు మనం నిలబడలేకపోతున్నాం. మనకు ఒక నిరీక్షణ ఉంది, దానికోసం మనం ఏం చేయలేకపోతున్నాం? ఓపిక పట్టలేకపోతున్నాం. శ్రమ ఓర్పు పరీక్షకు, పరీక్ష నిరీక్షణకు ఆధారమై ఉన్నాయి. కాబట్టి మనం శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, బాధ వచ్చినా మన నిరీక్షణ ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు మీద మన నిరీక్షణ ఉంది. కాబట్టి ఆయన వైపు చూడాలి. ఆయన మనల్ని దీవిస్తాడు, ఆయన మనల్ని ఆదరిస్తాడు, ఆయన మన బలహీనతలను తీస్తాడు. మనము బలహీనులమై ఉన్నామని మన కొరకు ఆయన ఏమైపోయాడు? బలహీనుడైపోయాడు.
మన బలహీనతలు తీయటానికి ఆయన కూడా సిలువ మీద బలహీనుడిగా అయిపోయాడు. కాబట్టి మనం పరీక్షణ చేసుకోవాలి ప్రియమైన వాళ్ళరా. ఒకసారి నిద్రపోతున్న వారందరూ కూడా దేవునికి గట్టిగా స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. నిజంగా నిద్రపోవట్లేదా? దేవునికి మహిమ కలిగిన కాక. మంచిది, చాలా శ్రద్ధతో మీరు ఉంటున్నారు. కాబట్టి మరొక మాటను చూసి ముందుకు వెళ్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. ఎల్లప్పుడూను ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్దును ఆనందించుడి. ఎప్పుడు ఆనందించాలి మనం? ఎల్లప్పుడు. ఎవరిలో ఆనందించాలి? ప్రభువులో ఆనందించాలి. ఇప్పుడు మనం ఆనందిస్తున్నామా లేదా? రాని వారు ఏం చేస్తున్నారు? గుర్రు పెట్టి పడుకుంటున్నారు. ఈ ఆనందం వారికి ఉందా? లేదు. ఎవరికి ఉంది? వచ్చిన వారికి ఉంది. మరి కుటుంబస్తులు ఇక్కడ ఉన్నారా? ఉన్నారా? ఉంటే మంచిది, దేవునికి మహిమ కలుగును గాక. వారు కూడా ఆనందిస్తున్నారు. ఎందుకంటే వారి యొక్క ఆసక్తి మేరకు ఈ కూడిక, దేవుడు కూడా చూడండి ఎంత అద్భుత కార్యం చేశాడు. ఇంతకటి వరకు కూడా వర్షము, కాబట్టి మంచి వాతావరణాన్ని ఇచ్చాడు. కాబట్టి కుటుంబస్తులకు కూడా ఆనందం, ఇది సంతోషం. దేవుని సేవకులు వచ్చి ఈ విధంగా కూడిక జరిపించటం ఎవరికి ఆనందం, ఎవరికి ఆశీర్వాదం? కుటుంబానికి, వాక్యం వినటానికి వచ్చిన మీకు ఆనందం. వాక్యం వినటానికి వచ్చిన మీకు ఆనందం, కూడుకు పెట్టించుకున్న కుటుంబానికి ఆనందం. మనం ఎవరిలో ఆనందించాలి ఇప్పుడు? చూడండి, ప్రభువులో ఎల్లప్పుడు ప్రభువునందు ఆనందించుడి. ఎల్లప్పుడు కూడా ఎవరిలో ఆనందించాలి? ప్రభువులో ఆనందించాలి. కాబట్టి అటువంటి ఆనందాన్ని మనం పొందుకుంటున్నామా లేదా అనేది మనల్ని మనం ఏం చేయాలి? పరిశీలన చేసుకోవాలి. ప్రియమైన వాళ్ళారా, ఏం చేయాలి? మనం ఎల్లప్పుడూ చూడండి, మరొక వచన భాగం చూసినట్లయితే కిందకు, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 6వ వచనం చూడండి. దేనిని గూర్చి చింతపడకుడు గాని ప్రతి విషయములో ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయడి. అర్థమైందా మాట? ప్రతి విషయంలో దేనిని గురించి మనము చింతపడకూడదు అంటండి. ప్రార్థనల ద్వారా మన విజ్ఞాపన దేవునికి ఏం చేయాలి? ఎల్లప్పుడూ కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. కదండి, ఎల్లప్పుడూ మనం దేనిని గురించి చింతించవలసిన పరిస్థితి లేదు. దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఏమంటున్నాడు? మీ చింత యావత్తు నా మీద వేయమంటున్నాడు. మనకి చింతించవలసిన పని ఏముంది? దేవుని స్తుతించాలి, దేవుని ఆరాధించాలి, దేవునికి ఏం చేయాలి? కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. కాబట్టి అందుకే 4వ వచన భాగంలో ఎల్లప్పుడూ కూడా ప్రభువునందు ఆనంది. ఈ భాగ్యము ప్రతి దినము ప్రతి క్షణము ఆనందించే భాగ్యము ఎవరికి కలుగుతుందండి? ఎవరికి కలుగుతుంది? ఎవరైతే దేవుని నమ్మారో, ఎవరైతే దేవుని యందు నిరీక్షణ కలిగి ఉన్నారో వారికి కలుగుతుంది. ఎల్లప్పుడూ ఆనందించాలి, ఎల్లప్పుడూ పాటలు పాడాలి, ఎల్లప్పుడూ దేవుని యందు కృతజ్ఞత కలిగి ఉండాలంటే అది ఎవరికి సాధ్యం? మనకు సాధ్యం. దేవుని ఎవరైతే విశ్వసిస్తున్నారో, మన నిరీక్షణ అయితే ఎవరిపైన ఉందో, ఎవరిపైన ఉంది? యేసుక్రీస్తు పైన. ఎవరు ఉన్నాడు? 34వ కీర్తన భాగము, దావీదు కీర్తన. కృతజ్ఞతాస్తుతులు చెల్లించడంలో ఈయన ఒక పరిశుద్ధ గ్రంథంలో ఈయన ఒక దిట్టగా మనం చెప్పుకోవచ్చు. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. చూడండి, ఆయన అంటండి ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతిస్తాడంటే స్తుతి చేస్తాడు, ఆరాధిస్తాడు. ఆయన నోట ఏముంటుంది? ఆయన పాటలు ఉంటాయి. ఎన్ని కీర్తనలు రాశాడు దావీదు? కొన్నే లిఖింపబడ్డాయి ఇక్కడ, ఎన్నో కీర్తనలు రాశాడు. చూడండి, నిత్యము ఆయన పాటలు
కీర్తనలు ఆయన నోటను ఉంటాయంట. అంటే దేవుని గురించిన పాటలు పాడటము, ఆయనకి ఆ సింఫోనీ సితారా పట్టుకుని గొర్రెలు కాచుకుంటూ పాటలు పాడుకుంటూ దేవుణ్ణి స్తుతించేవాడు. కాబట్టి ఆలోచన చేద్దాం ప్రియమైన వాళ్ళ. దావీదు ఎవరండి? తర్వాత అటువంటి రాజు రాసిన కీర్తన ఇందాక 136వ కీర్తన అయినా, ఇప్పుడు మన 34వ కీర్తన మొదటి వచనమైన ఎవరు? రాజు అయిన దావీదు రాసిన కీర్తన. ఒక రాజు నేను ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతిస్తాను, ఆరాధిస్తాను అన్నప్పుడు మనము ఇంకెంత గట్టిగా ఆరాధించాలి, ఇంకెంత గట్టిగా దేవుని స్తుతించాలి, ఇంకెన్ని కూడికలు జరిపించాలి. కాబట్టి మనము ఎల్లప్పుడూ కూడా దేవునికి ఏం చేయాలి? స్తుతులు చెల్లించాలి, దేవుని ఆరాధించాలి. కాబట్టి ఎటువంటి పరిస్థితి అయినా, ఇబ్బంది అయినా, ఇరుకైనా, ఏ పరిస్థితి అయినా కూడా దేవుని ఆరాధించేవారుగా, రెండవది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా మనం ఉండాలి ప్రియమైన వారులారా. చూద్దాం యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 2-3 వచనాలు చూద్దాం. మీరు ఆశించుచున్నారు గాని నా సహోదరులారా, మీ మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. చూడండి, మనము ఏదైనా శోధన కలిగినప్పుడు అది మనకి ఎలా ఉండాలి? ఆనందంగా ఉండాలి చెబుతాడు. అంటే ఎటువంటి పరిస్థితుల్లోనైనా దేవుని స్తుతించాలి. అంటే ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, యాకోబు రాసిన 2-3 వచనాల్లో మనము చూసినట్లయితే, మొదటి పత్రిక మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించినని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు ఎందుకు? మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష విషయములో నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మీ మహానందంగా ఎంచుకోవాలంటండి. ఇది దేనికి పరీక్ష? ఈ విశ్వాసానికి పరీక్ష, మీ భక్తికి పరీక్ష. ఇందాక ఏమి చెప్పుకున్నా? శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షను కలుగు చేస్తాయి. ఇక్కడ పరీక్ష దేనికి? మన విశ్వాసానికి దేవుడు పరీక్ష పెడుతున్నాడు. మన విశ్వాసానికి దేవుడు పరీక్ష పెట్టినప్పుడు అది మనము ఎలా ఎంచుకోవాలట? మహానందముగా ఎంచుకోవాలి. అలా ఎంచుకుంటామా? అలా ఎంచుకో. కాబట్టి ఆలోచన చేయండి. దేవుడు ఏమీ అన్యాయస్తుడు కాడు. ఎవరికి ఎప్పుడు ఏది ఏ విధంగా ఆశీర్వదించాలో ఆయనకు తెలుసు. కానీ దేవుడు మనలను పరీక్షిస్తాడు. ఒక క్లాస్ నుండి ఇంకొక క్లాస్కి వెళ్ళాలంటే ఏముంటది? ఆఖరిని ఎగ్జామ్ ఉంటుంది, పరీక్ష ఉంటుంది. పరీక్ష రాస్తేనైనా 5వ తరగతి నుంచి 6వ తరగతిలోకి వెళ్ళేది. రాకపోతే పంపుతారా? మనకంతే. పరలోకం వెళ్ళాలంటే పరీక్షలు ఉంటాయి, పరీక్షలు పాస్ అవ్వాలి. పరలోకం వెళ్ళాలంటే మనము ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళాలి, ఉన్నతమైన రాజ్యంలోనికి వెళ్ళాలి, ఉన్నతమైన లోకంలోనికి, దేవుని దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాం. కాబట్టి ఒక క్లాసులో నుండి ఒక క్లాసులోనికి వెళ్ళడానికే ఈ లోకంలో పరీక్ష ఉన్నప్పుడు మనం దేవుని దగ్గరికి వెళ్ళాలంటే దేవుడు మనలను పరీక్షిస్తాడు, మన విశ్వాసానికి పరీక్ష పెడతాడు. మరి అలాంటి సమయంలో కూడా నువ్వు మహానందంగా ఎంచుకుని దేవునికి కృతజ్ఞతలు చెల్లించే గొప్ప మనసు నీ దగ్గర ఉందా? ఆలోచించండి. ఒకవేళ శ్రమ వచ్చినా, ఇబ్బంది వచ్చినా, బాధ వచ్చినా అది నాకు ఆనందం, యోగులా మీరు ఆనందించగలుగుతారా?
ఆనందించగలుగుతారా బాధ వచ్చినప్పుడు? అంటే మన విశ్వాసము ఎలా ఉండాలి? బాధ వచ్చినా కూడా అది దేవుని చిత్తం. ప్రభువా నీ చిత్తం. నాకు ఆనందం వచ్చినప్పుడు మనం దేవుని స్తుతిస్తాము, బాధ వచ్చినప్పుడు అయ్యో ప్రభువా నాకే ఎందుకు ఈ గొప్ప పరీక్ష, అయ్యో ప్రభువా నాకే ఎందుకు ఇన్ని కష్టాలు అని అనకూడదు. దేవుని చిత్తాన్ని బట్టి మనం ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రార్థన చేయాలి. దేవుడు మనల్ని ఏ విధంగా పరీక్షిస్తున్నాడో ఆ పరీక్షకు మనం ఏం చేయాలి? నిలబడాలి. అంటే ప్రతి విషయంలోనూ మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా ఉండాలి. మరొక మాటను చూద్దాం. అపోస్తల కార్యములు 5వ అధ్యాయము ముగించేసుకుందాం. అయిపోయిన సమయం, ఇంకొక 5 నిమిషాల్లో మనం ముగించేసుకుందాం. ఎవరు కూడా ఏమి ఇబ్బంది పడవద్దు, నిద్రపోవద్దు. అందరు వాక్యం వింటున్నారా? ప్రతి సమయంలో మనం ఏం చేయాలి? గట్టిగా, ఇంకా గట్టిగా. అది అప్పుడు చలిగిలి ఏముండదు. ప్రతి విషయంలో మనం ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లించాలి. అలా చెల్లించినప్పుడే మనము, మన కుటుంబాలు ఆశీర్వదింపబడతాయి. చూడండి మరొక మాట, అపోస్తల కార్యము 5వ అధ్యాయము 41వ వచనం. 5:41. ఆ నామము కొరకు పాత్రులని ఎంచక పాత్రులని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోయి ప్రతి దినము దేవాలయములోను ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తని ప్రకటించుచుండిరి. ఇక్కడ చూస్తే అపోస్తలను మనం చూసినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తము వారటంటే అక్కడ ఆ యొక్క మహాసభ నుండి ఎదుటి నుండి వెళ్ళిపోయి ప్రతి దినము దేవాలయములోను ఇంటింట. అప్పుడు మనం ఎక్కడ? ఇంటింట. మనం ఎక్కడ జరిగింది? బరింగపాలెంలో, బరింగ మందలో జరిగింది. ఇప్పుడు ఎక్కడ? అన్నవరంలో జరుగుతుంది. అలాగా ప్రతి దినము కూడా ఇటువంటి కూడుకులు ఆ దినాల్లోనే అపోస్తులు అంటే యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులు దేవుణ్ణి స్తుతించారు. ఇప్పుడు మనము మన బర్రెల మందలో దేవుని స్తుతించాం. ఇప్పుడు అన్నవరంలో, రేపు మరొక చోట, ఎల్లుండ మరొక చోట దేవునిని ప్రకటించే వారంగా ఉండాలి. అంటే వీరికి ఇక్కడ నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా కూడా వారు దేవుని స్తుతించడం మానలేదు, దేవుని ప్రకటించడం మానలేదు. ఎవరో వెళ్ళొద్దన్నారని, ఎవరో పెట్టుకోవద్దన్నారని మనం ఏం చేయకూడదు? కృతజ్ఞత కోరికలు పెట్టించుకోవటం మానకూడదు. మనం మన జీవితంలో జరిగిన మేలును బట్టి, లేదా మన కుటుంబ వృద్ధి కొరకు, లేదా మన విశ్వాసము పరీక్ష వృద్ధి కొరకు, మన విశ్వాసాన్ని పెంపొందించుకోవటానికి, మనకు వాక్యము అర్థమయ్యే రీతిలో దేవుని సేవకుల చేత మనం చెప్పించుకోవటానికి ఇటువంటి కూడుకులు మనము ఏర్పాటు చేసుకోవాలి. మనము వాక్యం అర్థం కానప్పుడు దేవుని సేవకులను పిలిపించుకుని వాక్యం చెప్పించుకుంటే మనకేమవుతుంది? అర్థమవుతుంది. మనం ఇంకా ఆ వాక్యంలో బలపడటానికి, అంటే ప్రభువులో బలపడటానికి ఈ కూడుకులు ఉపయోగపడతాయి. ఈ కూడుకుల ద్వారా మన యొక్క కుటుంబము కట్టబడుతుంది, మన కుటుంబము దీవింపబడుతుంది, మన కుటుంబం ప్రాముఖ్యంగా దేవునిలో నిలకడగా ఉండగలుగుతుంది ఎటువంటి పరీక్షలు వచ్చినా. కాబట్టి మనము ఎటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు కూడా మనము దేవుని స్తుతించాలి. మరొక మాట, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆ దినాల్లోనే శిష్యులు ఏం చేశారు? దేవాలయంలో స్తుతించారు, ప్రతి దినము ఇంటింట దేవుని స్తుతించారు. మనం కూడా ప్రతి దినము, ప్రతిరోజు మందిరముకు వెళ్తూ దేవుని స్తుతించాలి. మనం కూడా సువార్తను ఇతరులకు ప్రకటించాలి. అది కూడా దేవునికి కృతజ్ఞత కలిగి ఉండటమే. దేవునికి కృతజ్ఞతలు అంటే మనము రక్షింపబడ్డాము కనుక ఇతరులకు కూడా ఈ రక్షణను అందించడం కూడా దేవునికి కృతజ్ఞత కలిగి ఉండటమే. నువ్వు అనుభవించావు ఈ రక్షణ, అనుభవించావు ఈ ఆనందం, మరొకరికి పరిచయం చేస్తున్నావు, మరొకరికి అందిస్తున్నావు. అది కూడా దేవునికి కృతజ్ఞత కలిగి ఉండటమే.
కాబట్టి మరికొందరిని మీరు ఏం చేయాలి? ప్రభువులోనికి నడిపించారు. ఆ దినాల్లో శిష్యులు ఏం చేశారు? అనేక మందిని దేవుని కొరకు శిష్యులుగా వారు తయారు చేశారు. అనేక మందికి వాక్యాన్ని వారు ప్రకటించారు. ఎంత ప్రయాసపడ్డారు! ప్రతి దినము ప్రతి ఇంటింట దేవాలయంలో మానక 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 దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. ఈరోజు సేవకులు కూడా ఏం చేస్తున్నారు? మీ కొరకు చూడండి, చాలా మంది వర్షం ఉంది, ఏం చేద్దాం, ఎక్కడ కూర్చుందాం అని ఫోన్లు చేశారు. కానీ దేవుని సేవకులు ఏమైనా సరే మీటింగ్ పెడదాం, ఏదో పక్కన కూర్చొని మీటింగ్ పెడదాం అంటే సేవకులకు ఉంటుంది మరి భారం. మీరేం చేయాలి? సేవకులకి సహకరించాలి. మీరు వాక్యాన్ని విన్నారు, మరి ఈ కుటుంబం దీవించబడాలి, ఈ కుటుంబం కూడుకు పెట్టుకోవాలని ఆశపడుతుంది. మనం ఏం చేయాలి? ఈ కుటుంబానికి వాక్యాన్ని అందించాలి. అప్పుడు ఈ కుటుంబం ఏమవుతుంది? దీవించబడుతుంది, ఆస్వాదించబడుతుంది. ఈ కుటుంబం ద్వారా ఇంకొక కుటుంబము కట్టబడుతుంది, ఆ కుటుంబం ద్వారా ఇంకొక కుటుంబము దేవునికి దగ్గర అవుతుంది. ఇది కూడా దేవునికి గొప్ప కృతజ్ఞత కలిగి ఉండటం ప్రియమైన. కాబట్టి మరొక మాటను చూద్దాం. హబక్కూకు రాసిన గ్రంథము 3వ అధ్యాయము 17వ వచన భాగము చూద్దాం. ముగించేసుకుందాం, సమయం అయిపోతుంది. కాబట్టి ఇంకొక మాటను మనము చూద్దాం. ఇక్కడ హబక్కూకు ఏమంటున్నాడంటే, చదవండి. అంజూరపు చెట్లు పూయకుండనను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపులేక ఉండెను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించుచున్నాను. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. చూడండి ఎంత లిస్ట్ చెప్పాడు హబక్కూకు. అంజూరపు చెట్లు పూయకుండాను, ద్రాక్ష చెట్లు ఫలించకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేకపోయినను, చేలో పైరు లేకపోయినను, గొర్రెలో దొడ్లు లేకపోయాను, సాలలో పశువు లేకపోయాను, అసలు ఏమి లేకపోయినా నేను దేవుని యందు ఆనందిస్తాను. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మనకు అన్ని ఉంటేనే మనం దేవుని యందు, అంతేనా? ఏమి లేకపోతే, ఏమి ఉన్నా లేకున్నా, వచ్చే పాట, యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును, యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును. ఏమి ఉన్నా లేకున్నా యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును, యేసునందే ఆరాధింతును, యేసయ్యనే ఆరాధింతును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఏమంటున్నాడు? ఏమున్నా లేకపోయినా నేను, చివరి మాట చూడండి, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. మనకి మందిరానికి వెళ్తే ఏమిస్తారు? ఏం చెప్తారు కదండి? ఇది కాదు. ఏమి ఉన్నా లేకపోయినా, ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా, హబక్కూకు ఎంత కమిట్మెంట్ అంటే ఎంత తీర్మానం కలిగి ఉన్నాడో అర్థం చేసుకోవాలి. ఆయన యొక్క ఉద్దేశం ఏంటి? ఉంటాయి, గొర్రెలు దొడ్లో ఉంటాయి, పశువులు రాకపోతే రాకపోతాయి, ద్రాక్ష చెట్లు ఫలించకపోతాయి, అంజూరపు చెట్లు కాయకపోతాయి, ఒలివ చెట్లు పూయకపోయినా పర్వాలేదు, నేను నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను ఆనందిస్తాను. ఇటువంటి తీర్మానం ఈరోజు మనము తీసుకోవాలి. ఏమున్నా లేకపోయినా, పశువులు దొడ్లో గొర్రెలు ఉన్నా లేకపోయినా, సాలలో పశువులు ఉన్నా లేకపోయినా, మనం ఏం చేయాలి? దేవుని
ఆరాధించాలి, ఆనందించాలి. అప్పుడే మనము దేవునికి బిడలంగా, ప్రియమైన వారంగా మనం ఉంటాం. అటువంటి తీర్మానం ఈరోజు కుటుంబం తీసుకోవాలి, ఈరోజు మనము తీసుకోవాలి. కాబట్టి ప్రతి సమయంలో మనం ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించాలి. తెసలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 16 వచనాల్లో చూసుకుంటే, ప్రతి సమయమందు ఆయనకి ఏం చేయాలంట? ప్రతి విషయంలోనూ ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. రెండవ మాట మనం చూస్తే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఎల్లప్పుడూ మనం ఏం చేయాలి? ఆనందించాలి. కృతజ్ఞతలు చెల్లించే వారిగా ఉండాలి. ఎల్లప్పుడూ ఆయనందు ఆనందించే వారిగా ఉండాలి. అప్పుడు మనం దేవుని బిడలగా, దేవుని యొక్క దీవెనలు పొందుకునే వారిగా మనం ఉంటాం. ఆయన అన్యాయస్తుడు కాదు సుమి. ఆయన కేవలం మనల్ని పరీక్షిస్తాడు మాత్రం. పరీక్షకు మాత్రమే మనలను అప్పగిస్తాడు. ఆయన అన్యాయస్తుడు, మనకి టెస్ట్ పెడతాడు అంతే. అబ్రహాము బలి అర్పించడానికి వెళ్ళిన తర్వాత ఆయన కుమారుని బలిగా తీసుకున్నాడా? కుమారుని ప్లేస్లో తర్వాత అబ్రహాము సంతానం ఈరోజు ఎంత అభివృద్ధి పొందింది. మనం కూడా అంత అభివృద్ధి చేయాలని, ఆయనతో నిత్యము ఆయన దగ్గర మనం ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. అబ్రహాముకు కేవలం ఈ లోక సంబంధమైన దీవెనలు మాత్రమే ఇచ్చాడు. మనకు నిత్యత్వంలో ఉన్నాయి మన ఆశీర్వాదాలన్నీ. మనం దేవుని యందు వీటి కోసం నిరీక్షించాలి, నిత్యత్వం కోసం నిరీక్షించాలి. కాబట్టి మన కుటుంబాలు అటు కృప, రక్షణ, ఆశీర్వాదం ఉండాలంటే మనం ప్రతి సమయంలో కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎల్లప్పుడూ దేవుని యందు ఆనందించాలి. దేవుడి కొద్ది మాటలు మనందరి వెనుకల్లో దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమె చిన్న ప్రార్థన చేస్తాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ పరిశుద్ధ పవిత్రమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు. ప్రభు ఈ దినాన ఈ యొక్క కుటుంబాన్ని ప్రభు మీరు ప్రత్యేకమైన రీతిలో దీవించండి. చేరువచ్చిన సంఘం అంతటిని కూడా మీరు దీవించండి. ఈ మాటలు ఎందరైతే ప్రభు ఆలకించారో వారి హృదయాల్లో ప్రభు నిత్యము నిన్ను బట్టి ఆనందించేవారుగా, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా ప్రభు ఈ బిడ్డలు ఉండటానికి ప్రభు సహాయం చేయండి. తద్వారా నిన్ను ప్రభు వెంబడించేవారుగా, నీ ద్వారా వారి కుటుంబాలు కట్టబడే విధంగా, నీ ద్వారా ప్రభు ఈ మాటల ద్వారా అనేక మందికి నీ యొక్క సువార్తను ప్రకటించేవారుగా, అనేక జీవితాలను వారు కట్టేవారుగా ఈ బిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను తండ్రి ప్రభా. ఈ మాటలు ప్రతి ఒక్క హృదయంలోను ప్రభా 30, 60, 100 ఫలించి వారి జీవితాలను వారు కట్టుకునే విధంగా సహాయము చేయమని క్రీస్తు యేసు నామం పేరట ప్రార్థించి బ్రతిమాలు వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం.